టిల్లు స్క్వేర్. ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ ఎట్లా ఉంటుందంటే 2 hours కరెక్ట్ 2 hours ఉంటుంది అనమాట. మూవీ ఫన్గా సాగుతుంది. 2 hours మంచిగా కూర్చొని మనం మూవీ చూసుకుంటూ రావచ్చు. అండ్ డిజే టిల్లు చూడు అనే సాంగ్ అయితే రిమిక్స్ పార్ట్ అయితే స్టార్ట్ అవుతుంది మూవీ. అండ్ లిల్లీ పాత్ర అయితే సీన్స్ అక్కడక్కడ బాగానే ఉంటాయి. అండ్ ఒక్క నైట్లోనే ఇద్దరు ఒకటవడం ఇలా అంతా రాధిక మరోసారి వచ్చినట్టుగా అలా అయితే అనిపిస్తుంది. టిల్లు తన బర్త్డే పార్టీని వదిలేసి లిల్లీని వెతుక్కుంటూ పాత రాధిక అపార్ట్మెంట్కి వెళ్ళడం, ఆ రోజు చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేస్తూ మళ్ళీ అదే సమస్యతోని దిగడం అయితే ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది. ఆ తర్వాత నుంచే స్టోరీ కొత్తగా అనిపిస్తుంది. మళ్ళీ అదే స్టోరీ చూస్తున్నామని అట్లా అనిపిస్తుంది ఫస్ట్లో, కానీ తర్వాత అసలు స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. దీనికి తోడు మధ్యలో టిల్లు లిల్లీ మధ్య వచ్చే ఆ సీన్స్ ఒకటి. అండ్ ఆసుపత్రిలో టిల్లు ఫ్యామిలీకి లిల్లీ తండ్రికి మధ్య జరిగే ఎపిసోడ్ అయితే మనైతే డెఫినెట్గా నవ్విస్తుంది. ఇంటర్వెల్కు ముందు వచ్చే సీన్ గంగా చంద్రముఖిగా మారినట్టు లిల్లీ కొత్తగా అనిపిస్తుంది. కొత్తగా అంటే మార్చేస్తుంది అనమాట తనని. అంత థ్రిల్ అవ్వకుండా పర్లేదు అనిపించింది. అంతగా ఏం అనిపించలేదు, బట్ కొంచెం ఓకే. ఇక సెకండ్ హాఫ్ షేక్ మహబూబ్ అలీని పట్టుకునే మిషన్, ఆ మధ్యలో అంత పెద్ద క్రిమినల్ను చంపడానికి టిల్లు లాంటి సాధారణ వ్యక్తితో ఎలాంటి సాహసాలు చేస్తున్నారనే ఆసక్తిగా అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. నిజానికి థ్రిల్లింగ్గా అనుకోకుండా ఎక్కడ అంత థ్రిల్లింగ్గా లేకపోయినా మంచిగానే అనిపిస్తుంది చూస్తుంటే. ఇక ప్రీ క్లైమాక్స్ ముందు రాధిక పాత్ర కూడా స్టోరీలోకి వస్తుంది. మూవీలో ఒక నవ్వడం అలాంటివి అయితే స్టార్ట్ అవుతాయి. మనకు తప్పకుండా కామెడీ అయితే వస్తుంది అక్కడ. ఈ క్రమంలో తన గతాన్ని గుర్తు చేసుకుంటూ టిల్లు చెప్పే కొన్ని విషయాలు నవ్విస్తాయి. క్లైమాక్స్ అత్యంతం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందులోని ట్విస్ట్లు ఊహలు మనకు ముందే గెస్ చేసేలా ఉంటుంది. అండ్ ఎండింగ్ అయితే తప్పకుండా సాటిస్ఫాక్షన్ అవుతాం మనం. అండ్ టిల్లు పాత్రలో సిద్ధు అయితే యాక్టింగ్ అయితే ఇక తీసానని చెప్పవచ్చు. అండ్ అతను స్క్రీన్పై చూపించిన మాటలు ఎంత బాగుంటాయో చాలా బాగుంటాయి. అండ్ కొన్ని సీన్స్లో పెద్దగా సంభాషణ లేకున్నా నవ్విస్తాయి కొన్ని. అండ్ లిల్లీ పాత్రలో అయితే అనుపమ చాలా బాగా చేసింది. అండ్ టిల్లు తన తల్లిదండ్రుల పాత్రలో జోక్స్ ఉంటాయి. రాధిక పాత్రలో నేహా శెట్టి అతిథిలా అలా వచ్చి వెళ్తుందంతే. అలాగే ప్రియాంక జైఫాన్ ఇప్పుడు చిన్న పాత్రలో అయితే ఉంటుంది. మూవీలోని 2 సాంగ్స్ బాగానే ఉన్నాయి. అండ్ మ్యూజిక్ బాగుంది. అండ్ ఓకే మ్యూజిక్ బాగానే ఉంది. అండ్ ప్రొడ్యూసర్ వాల్యూస్ బాగున్నాయి. అండ్ ఫైనల్గా ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి టిల్లు పాత్రలో సిద్ధు యాక్టింగ్ బాగుంది. అండ్ అనుపమ యాక్టింగ్ అండ్ స్టోరీ బాగుంది. స్టోరీలో జోక్స్ బాగున్నాయి. కొన్ని ట్విస్ట్లు మనం ఊహించలేము, కొన్ని ఊహించగలుగుతాం. సో అవి బాగున్నాయి. అండ్ మైనస్ పాయింట్స్ వచ్చేసి స్లోగా సాగే స్టోరీ అనమాట. స్లోగా సాగుతుంది, అంత స్పీడ్ ఏం సాగదు. అండ్ ఓకే ఎక్కడక్కడ మనకు ల్యాగ్ ఫీలింగ్ అయితే కలుగుతుంటుంది. అండ్ ఓవరాల్గా ఈ మూవీ అంటే టిల్లు కన్నా బాగుందని చెప్పను, బట్ టిల్లు కన్నా బాగుందని చెప్పను, బట్ బాగుంది. అండ్ ఓవరాల్గా ఈ మూవీకి